హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా బిజినెస్ పెట్టాలని చూస్తున్నారా? మీకున్న బిజినెస్ ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారా? ఎవరైనా మనీ ఇస్తే బాగుండు అని చూస్తున్నట్టయితే మీకోసం కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఒక మంచి స్కీమ్ ఉందండి. దీని నేమ్ వచ్చేసి ముద్ర లోన్. ఈ లోన్ ఎలాంటి షూరిటీ గ్యారంటీ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏప్రిల్ 8, 2015 లో ప్రధానమంత్రి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లోన్ ఇది వరకు 10 lakhs వరకు ఇచ్చేవారండి. ఈ 2024 యూనియన్ బడ్జెట్ లో ఈ లోన్ ని 20 lakhs వరకు పెంచడం జరిగింది. చిన్న వ్యాపారాలు పెట్టుకుందాం అనుకునే వారు ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో శిశు లోన్, కిషోర్ లోన్, తరుణ్ లోన్ అని 3 types ఆఫ్ లోన్ ఇస్తారండి. ఒకటి శిశు లోన్ వచ్చేసి 50,000 దాకా ఇస్తారండి. చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసుకునే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. కిషోర్ లోన్ అండి 50,000 నుండి 5 lakhs వరకు ఇస్తారు. తరుణ్ లోన్ అండి, ఈ లోన్ వచ్చేసి 5 lakhs నుండి 10 lakhs వరకు ఇస్తారండి. ఒకవేళ మీరు బిజినెస్ ఆల్రెడీ మీకు ఉందనుకోండి, ఇంకా పెద్దగా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ లోన్. ఫస్ట్ లోన్ తీసుకునే వారికి 10 lakhs వరకే లోన్ ఇస్తారండి. ఈ తీసుకున్న 10 lakhs ఆన్ టైమ్ లో కట్టినట్టయితే దీంట్లో 20 lakhs వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఎంత మందికి ఈ లోన్ శాంక్షన్ చేస్తున్నారో మీరు చూసుకోవచ్చు. 2024-25 ఇయర్ లో మనం చూసుకున్నట్టయితే అమౌంట్ శాంక్షన్డ్ అంటే అమౌంట్ శాంక్షన్ చేసి 2,75,974 crores అండి. అమౌంట్ డిస్బర్మెంట్ ఇది కూడా చూసుకోవచ్చు మీరు 2,73,099. ఈ ఇయర్ లో ఆల్రెడీ వీళ్ళ అకౌంట్ లో మనీ జమ చేయడం జరిగిందండి. మీరు స్టార్టింగ్ నుండి కూడా చూసుకోవచ్చు. 2015-16 ఈ ఇయర్ కూడా మీరు చూసుకోవచ్చు. 16, 17, 18, 19 ప్రతి ఇయర్ లో ఎంత మంది లోన్ శాంక్షన్ అవుతుంది, ఎంత మంది తీసుకుంటున్నారు, ఎంత మంది లబ్ధి పొందుతున్నారు ప్రతి ఇయర్ లో చూసుకోవచ్చు. మీరు చూసుకోండి 2023-24 లో 5,33,359.35 crores అండి. ఇన్ని కోట్లు ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ ముద్ర లోన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనం ఏమేమి తీసుకోవచ్చు చూసినట్టయితే కమర్షియల్ వెహికల్ తీసుకోవచ్చు అండి. మీరు కమర్షియల్ గా బిజినెస్ చేద్దాం అనుకున్న వారు ట్రాక్టర్, ట్రాలీ తీసుకోవచ్చు. వ్యవసాయానికి సంబంధించిన పవర్ వీల్డర్ కూడా తీసుకోవచ్చు. ఓన్లీ 10 lakhs లోపే ఉండాలండి తీసుకునే వెహికల్ ప్రైస్. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కార్ తీసుకోవాలనుకున్నట్టయితే కార్ కూడా తీసుకోవచ్చు అండి. ఓన్ ప్లేట్ వెహికల్ కి ఇవ్వరండి, ఓన్లీ ఎల్లో ప్లేట్ వెహికల్స్ కి మాత్రమే ఇస్తారు. ఆటో కూడా తీసుకోవచ్చు, ట్రాల్ ఆటో తీసుకోవచ్చు, టాటా ఏసీ తీసుకోవచ్చు, బొలోరో వెహికల్ కూడా తీసుకోవచ్చు అండి. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా 10 lakhs లోపే తీసుకోవాలి. ఎలాంటి షూరిటీ గ్యారంటీ లేకుండా లోన్ చేయడం జరుగుతుంది. దీంట్లో వెహికల్సే కాకుండా చాలా రకాల బిజినెస్లు ఉన్నాయండి. మీరు బట్టల షాప్ పెట్టాలనుకుంటున్నారు, పెట్టుకోవచ్చు. సూపర్ మార్కెట్ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, పెట్టుకోవచ్చు. సెలూన్ షాప్ పెట్టుకోవచ్చు. బైక్, కార్ మెకానిక్ షాప్స్ పెట్టుకోవచ్చు. బ్రదర్ నేను పౌల్ట్రీ ఫార్మ్ పెట్టుకోవాలనుకుంటున్నా, పెట్టుకోవచ్చా అంటే పౌల్ట్రీ ఫార్మ్ కూడా పెట్టుకోవచ్చు. డైరీ ఫార్మ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫిష్ పౌండ్, చేపల చెరువులు కూడా పెట్టుకోవచ్చు అండి. మీరు పెట్టే బిజినెస్ పైన మీకు పూర్తి అవగాహన ఉండాలి. అలా ఉన్నట్టయితే మీకు బ్యాంక్ మేనేజర్ సపోర్ట్ చేస్తారండి. ఈ లోన్ ఇచ్చే బ్యాంక్స్ వాటి లిస్ట్ ఒకసారి చూడండి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండి, స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, IDBI బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ చూసుకోవచ్చు మీరు, యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ కూడా ఉన్నాయండి. యాక్సిస్ బ్యాంక్ గానీ, HDFC బ్యాంక్ గానీ, ICICI బ్యాంక్ గానీ చూసుకోవచ్చు మీరు, కోటక్ మహీంద్రా బ్యాంక్ గానీ, IDFC బ్యాంక్ గానీ వీటిలో కూడా మనం ఈ లోన్ తీసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి అయితే ఇవ్వండి. దీంట్లో కొంచెం మనకి ఈజీగా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏ బిజినెస్ ఐడియా లేకుండా బ్యాంకు వెళ్ళి సార్ ఈ పలానా స్కీమ్ ఉందంట కదా, నాకు లోన్ ఇవ్వండి, నాకు బయట అప్పులు ఉన్నాయి కట్టుకుంటా అంటే ఇవ్వరండి. అంత ఈజీగా లోన్ ఇవ్వరండి. బ్యాంక్ మేనేజర్ చాలా క్వశ్చన్స్ అడుగుతారు. మీకు ఒకవేళ ఐడియా ఉండి మీరు పెట్టే బిజినెస్ పైన పూర్తి అవగాహన ఉన్నట్టయితే బ్యాంక్ వెళ్ళినప్పుడు మేనేజర్ తో మీరు చెప్పే మాటలతోనే అర్థమైపోతుంది మీకు టోటల్ గా బిజినెస్ పైన అవగాహన ఉందని. మేనేజర్ లోన్ శాంక్షన్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోరండి. మీరు కరెక్ట్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక నమ్మకం ఇచ్చినట్టయితే కంపల్సరీ మీకు లోన్ శాంక్షన్ చేస్తారండి. మెయిన్ గా ప్రాజెక్ట్ రిపోర్ట్ అండి. మీ బిజినెస్ కి దేనికి ఎంత ప్రైస్ అవుతుందో మీరే రెడీ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మీరు ఒక హోటల్ పెట్టాలనుకుంటున్నారు అనుకుందాం. హోటల్ కావాల్సిన చైర్స్ గానీ, టేబుల్స్ గానీ వాటికి ఎంత మనీ అవుతుంది, గ్యాస్ గానీ, వాటికి వండే గిన్నెలు గానీ, ప్లేట్స్ గానీ, మిగతా మొత్తం టోటల్ సెటప్ కి ఎంత ఖర్చు అవుతుంది. రోజు బయట నుండి కూరగాయలు గానీ, పప్పులు గానీ, చికెన్ గానీ, మసాలాలు, ఇంకా మిగతా సరుకులు ఉంటారు కదండి. ప్రతిరోజు డైలీ సామాను కూడా తెచ్చుకోవాలి కదా హోటల్ కి, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, పూర్తి టోటల్ దేనికి ఎంత ఖర్చు అవుతుందో, రోజు మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు,
మీకు ఎంత లాభం వస్తుంది, టోటల్ ప్రైస్ వేసుకోండి. ఇదే మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అవుతుంది. ఏ బిజినెస్ కైనా మెటీరియల్స్ ఎంత అవుతుంది, షెడ్ కానీ ఎంత అవుతుంది, మీరు పెట్టే బిజినెస్ కి కావాల్సినవన్నీ మీకే తెలిసి ఉంటాయండి. దేనికి ఎంత ఖర్చు అవుతుందో మీకే కరెక్ట్ ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఈజీగా ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకోవచ్చు. రెడీ చేసుకొని బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఏదైనా లోన్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు మీ సిబిల్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే మిగతా ప్రాసెస్ గురించి ఆలోచించండి. సిబిల్ మాత్రం 700 ప్లస్ ఉండాలి. చెక్ బౌన్స్ అయినా లేట్ పేమెంట్స్ ఉన్నా గానీ మీ లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి అప్లై ఎలా చేయాలి అని చూసినట్టయితే మీరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్లై కాకుండా డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళినా వాళ్ళే ప్రాసెస్ మొత్తం చేస్తారండి. ఈ అప్లైకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి మనం చూసినట్టయితే ముద్రా లోన్ అప్లికేషన్ ఫామ్ అండి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టండి. ఇంట్రెస్ట్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఏదైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించిన లేబర్ లైసెన్స్ కావచ్చు, మిగతా దానికి సంబంధించిన లైసెన్స్, లీజ్ అగ్రిమెంట్, లీజ్ తీసుకున్నట్టయితే లీజ్ అగ్రిమెంట్ ఫామ్ ఒకటి, 6 months బ్యాంక్ స్టేట్మెంట్, ఇవి ఉంటే సరిపోతుంది. ఈ స్కీమ్ కి సబ్సిడీ ఇవ్వరండి, మనం ఎలా తీసుకున్నామో అలా కట్టడమే. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.